హాయ్ ఎవరివన్, ఈ వీడియోలో మనం క్లాస్ 10 బయాలజీలో ఉన్న 4th చాప్టర్ అయిన హెరిడిటీ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే హెరిడిటీలో మనకి పేరెంట్ సెల్స్ నుంచి ఆఫ్ స్ప్రింగ్స్కి మనకి జీన్స్ అనేవి పాస్ అవ్వడం మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. వీ హ్యావ్ సీన్ దట్ రీప్రొడక్టివ్ ఇండివిజువల్స్ దట్ ఆర్ సిమిలర్ బట్ స్టడీ డిఫరెంట్. రీప్రొడక్టివ్ ప్రాసెస్ ద్వారా మనకి న్యూ ఇండివిజువల్స్ అనేవి ఫామ్ అవుతాయని మనకి తెలుసు. రీప్రొడక్షన్ ప్రాసెస్ ద్వారా మాత్రమే మనకి న్యూ ఇండివిజువల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ న్యూ ఇండివిజువల్స్ అనేవి సేమ్ అవి పేరెంట్ సెల్తో సిమిలర్గా ఉండడం మనం చూడొచ్చు, కానీ కొంచెం డిఫరెంట్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. వాటిలో మనం చూసినట్లయితే we have discussed how some amount of variations is produced even during asexual reproduction. మనం asexual reproductionలో చూసినట్లయితే మనకి వేరియేషన్స్లో మనకి కొంచెం డిఫరెంట్ అనేది కనిపిస్తుంది అనమాట. అంటే కొంచెం మాత్రమే మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. నార్మల్గా ఈ రీప్రొడక్షన్ ప్రాసెస్ ద్వారా మనకి ఫామ్ అయిన న్యూ ఇండివిజువల్స్లో ఈ సెక్సువల్ రీప్రొడక్షన్లో చూసినట్లయితే అటు యొక్క వేరియేషన్స్లో మనకి చిన్న చేంజ్ మాత్రమే మనకి కనిపిస్తుంది అనమాట. అండ్ ద నెంబర్ ఆఫ్ సక్సెస్ఫుల్ వేరియేషన్స్ ఆర్ మ్యాక్సిమైడ్ బై ద ప్రాసెస్ ఆఫ్ సెక్సువల్ రిప్రొడక్షన్. మనం సెక్సువల్ రిప్రొడక్షన్లో చూసినట్లయితే మనకి ఈ వేరియేషన్స్ అనేవి మనకి చాలా ఎక్కువ మొత్తంలో మనకి కనిపిస్తాయి అనమాట. అంటే ఏ సెక్సువల్ రిప్రొడక్షన్తో పోల్చుకుంటే మనకి ఈ సెక్సువల్ రిప్రొడక్షన్లో యానిమల్స్లో అలాగే హ్యూమన్ బీయింగ్స్లో మనం దీని సక్సెస్ రేట్ మనం ఎక్కువగా ఈ వేరియేషన్స్ అనేవి మనకి ఎక్కువగా కనిపించడం అనేది మనం చూడొచ్చు. ఇఫ్ వీ అబ్జర్వ్ ఏ ఫీల్డ్ ఆఫ్ షుగర్ కేన్ వీ ఫైండ్ వెరీ లిటిల్ వేరియేషన్స్ అమాంగ్ ద ఇండివిజువల్ ప్లాంట్స్. మనం షుగర్ కేన్ ఫీల్డ్ అంటే మన యొక్క షుగర్ కేన్ ఫీల్డ్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే వాటిలో మనకి అన్నీ సిమిలర్గానే కనిపిస్తాయి. వాటిలో మనకి వేరియేషన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. వెరీ లిటిల్ వేరియేషన్స్ అమంగ్ ద ఇండివిజువల్ ప్లాంట్స్. మనకి కొత్తగా వచ్చిన ప్లాంట్స్లో మనకి అక్కడ చాలా తక్కువ వేరియేషన్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. బట్ ఇన్ ఏ నంబర్ ఆఫ్ యానిమల్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్ బీయింగ్స్ విచ్ రీప్రొడ్యూస్ సెక్సువల్లీ with distinct variations are visible among different individuals. మనకి ఇక్కడ సెక్సువల్ రిప్రొడక్షన్కి వచ్చేసరికి వేరియేషన్స్ అనేవి యానిమల్స్లో కావచ్చు, హ్యూమన్ బీయింగ్స్లో కావచ్చు, మనకి చాలా ఎక్కువ మొత్తంలో డిఫరెంట్ అనేది కనిపిస్తుంది అనమాట. ఈ ఇండివిజువల్స్లో ఎక్కువ వేరియేషన్స్ అనేవి కనిపించడం మనం చూడవచ్చు ఈ ఇండివిజువల్స్లో అనమాట. ఈ ప్రాసెస్ మొత్తం మనకి సెక్సువల్ రిప్రొడక్షన్లో అనమాట. యానిమల్స్లో కానీ హ్యూమన్ బీయింగ్స్లో కానీ వేరియేషన్స్ అనేవి మనకి ఎక్కువగా కనిపిస్తాయి. ఇన్ దిస్ చాప్టర్ వీ షెల్ బీ స్టడీయింగ్ ద మెకానిజం బై విచ్ వేరియేషన్స్ ఆర్ క్రియేటెడ్ అండ్ ఇన్హెరిటెడ్. మనం ఈ చాప్టర్లో మనం మెకానిజం ఆఫ్ వేరియేషన్స్ గురించి అలాగే ఇన్హెరిటెడ్ గురించి ఈ చాప్టర్లో మనం తెలుసుకోబోతున్నాం. అకాములేషన్ ఆఫ్ వేరియేషన్స్ డ్యూరింగ్ రీప్రొడక్షన్. మనకి ఈ రీప్రొడక్షన్ ప్రాసెస్లో వేరియేషన్స్ అనేవి ఎలాగా ఏర్పడుతుందనే దానికోసం తెలుసుకుందాం. ఏ సింగిల్ ఇండివిజువల్ రీప్రొడ్యూస్ హ్యాస్ హ్యాపెన్ ఇన్ ఏ సెక్సువల్ రీప్రొడక్షన్. ఏ సెక్సువల్ రీప్రొడక్షన్కి సంబంధించి మనం సింగిల్ ఇండివిజువల్స్లో మనం రీప్రొడ్యూస్ చూస్తే ఒక బ్యాక్టీరియా తీసుకున్న బ్యాక్టీరియాలో మనకి ఈ సెక్సువల్ రీప్రొడక్షన్ అనేది ఎలా జరుగుతుందని చూసినట్లయితే ఒక బ్యాక్టీరియా నుంచి మనకి అక్కడ 2 బ్యాక్టీరియాస్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఆ 2 బ్యాక్టీరియాస్ డివైడ్ అగైన్ 4 ఇండివిజువల్ బ్యాక్టీరియా. ఆ 2 బ్యాక్టీరియాస్ నుంచి మనం మళ్ళీ వాటిని డివైడ్ చేస్తే మనకి అక్కడ 4 ఇండివిజువల్ బ్యాక్టీరియాస్ అనేవి ఫామ్ అయ్యాయి. జనరేటర్ వుడ్ బి వెరీ సిమిలర్. అవి ఒకదానికొకటి చాలా సిమిలర్గా ఉన్నాయి. ఓన్లీ వెరీ మైనర్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ జనరేటెడ్ డ్యూ టు స్మాల్ ఇంక్వైరీస్ ఇన్ ఈ డిఎన్ఏ కాపీయింగ్. అందులో మనకి సెక్సువల్ రిప్రొడక్షన్కి సంబంధించి ఈ బ్యాక్టీరియాలో సిమిలర్గా ఉండడం, నెక్స్ట్ అందులో మనకి వెరీ మైనర్ డిఫరెన్స్ అంటే తక్కువ. హెరిడిటీ. ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్ టు ఎన్షూర్ టు కంటిన్యూషన్ ఆఫ్ ద స్పీసెస్. టు రీప్రొడక్టివ్ ప్రాసెస్ స్టిల్ రిమైన్స్ ద జనరేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆఫ్ సిమిలర్ డిజైన్. ఇక్కడ మనకి ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్, ప్రతి లివింగ్ ఆర్గానిజం కంపల్సరీ రీప్రొడ్యూస్ చేస్తుంది. ఎందుకు ఈ రీప్రొడ్యూస్ చేస్తుంది అంటే కంటిన్యూ వాటి యొక్క స్పీసీస్ అనేవి కంటిన్యూ అవ్వడానికి ఇక్కడ మనకి రీప్రొడ్యూస్ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఇందులో లివింగ్ ఆర్గానిజమ్స్లో.
సో ద రిప్రొడక్టివ్ ప్రాసెస్ స్టిల్ రిమైన్స్ ద జనరేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆఫ్ సిమిలర్ డిజైన్. నెక్స్ట్ ఆ రీప్రొడక్టివ్ ప్రాసెస్లో మనకి ఏం జరుగుతుంది, ఆ ఇండివిజువల్స్ అనేవి మళ్ళీ సిమిలర్గా డిజైన్ చేయబడుతున్నాయి, సేమ్ అలాగే డిజైన్ చేయబడుతున్నాయి. ద రూల్స్ ఆఫ్ హెరిడిటీ డిటర్మైన్ ద ప్రాసెస్ బై విచ్ ట్రైట్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ రిలయబుల్లీ ఇన్హెరిటెడ్. లెట్ us టేక్ ఏ క్లోజర్ లుక్ ఎట్ దిస్ రూల్స్. మనం ఇక్కడ సేమ్ సిమిలర్గా అవి ఇండివిజువల్స్ నెక్స్ట్ జనరేషన్లో ఇండివిజువల్స్ అనేది సిమిలర్గా డిజైన్ చేయడానికి అక్కడ మనకి ట్రైట్స్ అనేవి వాటి యొక్క ట్రైట్స్ నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఇన్హెరిటెడ్ అంటే మనకి ఇక్కడ ట్రైట్స్ అనేవి క్యారెక్టర్స్ అనేవి ఎలాగా నెక్స్ట్ జనరేషన్కి ఎలా వస్తున్నాయి అనే దానికోసం ఇక్కడ మనకి రీప్రొడక్షన్ ప్రాసెస్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్కి ఏదైనా పేరెంట్స్ సెల్లో మనకి రీప్రొడక్షన్ ప్రాసెస్ జరిగిందనుకోండి, అక్కడ బేబీస్ ఆర్ ఆఫ్ స్ప్రింగ్స్ పేరెంట్ నుంచి మనకి వచ్చే ఆఫ్ స్ప్రింగ్స్కి సిమిలర్ డిజైన్ అంటే ఇప్పుడు పేరెంట్ ఫర్ ఎగ్జాంపుల్కి హ్యూమన్ బీయింగ్ అనుకోండి, అక్కడ మనకి మళ్ళీ బేబీ హ్యూమన్ బీయింగ్ అనేది ఫామ్ అవుతుంది కోవల. సో సేమ్ సిమిలర్ డిజైన్తో అవి ఫామ్ అవుతున్నాయి. అలా ఫామ్ అవ్వడానికి ఇక్కడ ఏంటి మనకి ట్రైట్స్ అనేవి నెక్స్ట్ వాటిలో ఉండే ఇన్హెరిట్ క్యారెక్టర్స్ అనేవి కూడా యూజ్ అవుతున్నాయి అనమాట. ఎగ్జాంపుల్కి మనం ఇక్కడ పేరెంట్ నుంచి సిమిలర్ క్యారెక్టర్స్ అనేవి ఆఫ్ స్ప్రింగ్కి వస్తున్నాయి, ఇవే మనం హెరిడిటీ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్కి మనం డాగ్ కావనండి, కోవ కావనండి, హ్యూమన్ బీయింగ్స్ కావనండి, ఏవైనా కావచ్చు. ఇక ట్రైట్స్ చూసినట్లే మనకి 2 టైప్స్ ఆఫ్ ట్రైట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఏంటవి అంటే ఇన్హెరిటెడ్ ట్రైట్స్ అలాగే అక్వైర్డ్ ట్రైట్స్. మనకి 2 టైప్స్ ఆఫ్ ట్రైట్స్ అనేవి ఉన్నాయన్నమాట. అక్వైర్డ్ ట్రైట్స్ చూసినట్లయితే ద ట్రైట్స్ దట్ ఎన్ ఇండివిజువల్ డెవలప్స్ డ్యూరింగ్ దేర్ లైఫ్ టైమ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దేర్ ఎక్స్పీరియన్స్, బిహేవియర్ ఆర్ ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్. ఇక్కడ ఈ ట్రైట్స్ అక్వైర్డ్ ట్రైట్స్ అనేవి ఇండివిజువల్స్కి ఎలాగా పనిచేస్తున్నాయంటే మనకి ఈ అక్వైర్డ్ ట్రైట్స్ అనేవి మనకి లైఫ్ టైం ఉంటాయన్నమాట. ఇవి మన యొక్క లైఫ్లో మన ఎక్స్పీరియన్స్ని బట్టి మన యొక్క బిహేవియర్ ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ని బట్టి మనకి ఏ అక్వైర్డ్ ట్రైట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ మనకి మజిల్ డెవలప్డ్ ఆఫ్టర్ బాడీ బిల్డింగ్. మనకి మజిల్ అనేది డెవలప్ చేసి బాడీ అనేది పెంచడం అనేది మనకి ఇది బై బర్త్ది కాదు, ఏంటంటే మనకి తర్వాత వచ్చిన ఒక ట్రైట్ అనమాట. ఇది తర్వాత వాళ్ళకి అది మనం కావాలనుకుంటే చేయొచ్చు, లేకపోతే లేదనమాట, ఇది ఇష్టం. మజిల్ డెవలప్డ్ ఆఫ్టర్ బాడీ బిల్డింగ్ అంటే మనకి మజిల్స్ అనేవి మన బాడీ పెంచుకోవాలనుకుంటే మనం అది ట్రై చేస్తుంది, లేకపోతే లేదు. ఇది మనకి అక్వైర్డ్ ట్రైట్ అనమాట. దే ఆర్ నాట్ ఇన్హెరిటెన్స్ జీన్స్. ఇక్కడ మనకి ఇది ఇన్హెరిటెడ్ ట్రైట్ కాదనమాట, ఓన్లీ అక్వైర్డ్ ట్రైట్. ఇన్హెరిటెడ్ ట్రైట్స్ ఆర్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెడ్ ట్రైట్స్ చూసినట్లయితే హెరిడిటీ ఈస్ ద ప్రాసెస్ బై విచ్ ట్రైట్స్ ఆర్ పాస్డ్ ఫ్రమ్ పేరెంట్స్ టు ఆఫ్ స్ప్రింగ్. ఇక్కడ మనకి పేరెంట్ నుంచి ఆఫ్ స్ప్రింగ్కి ఏం పాస్ అవుతున్నాయి, ఇక్కడ ట్రైట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఇలా పేరెంట్స్ నుంచి ఆఫ్ స్ప్రింగ్కి మనకి ట్రైట్స్ అనేవి ఫామ్ అవ్వడాన్ని మనం ఇన్హెరిటెన్స్ అని చెప్తున్నాం అనమాట. ట్రైట్స్ మీన్స్ క్యారెక్టర్స్. ఇక్కడ మనకి ట్రైట్స్ మీన్స్ క్యారెక్టర్స్ అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ మనం మెంటల్ కంట్రిబ్యూషన్స్ చూసినట్లయితే ద రూల్స్ ఫర్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ సచ్ ట్రైట్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ రిలేటెడ్ టు ద ఫ్యాక్ట్ దట్ బోత్ ద ఫాదర్ అండ్ ద మదర్ కంట్రిబ్యూట్ ప్రాక్టికలీ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ టు ద చైల్డ్. ఇక్కడ మనం ఈ ఇన్హెరిటెన్స్ ట్రైట్స్ చూసినట్లయితే హ్యూమన్ బీయింగ్స్లో మనం ఫాదర్ నుంచి మదర్ నుంచి మనకి ఈక్వల్ అమౌంట్ జెనెటిక్ మెటీరియల్ అనేది చైల్డ్కి పాస్ అవుతుంది అనమాట. ఫాదర్ నుంచి ఎంత జీన్ మెటీరియల్ అనేది పాస్ అవుతుందో అలాగే మదర్ నుంచి కూడా మనకి అంతే అమౌంట్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ అనేది చైల్డ్కి పాస్ అవ్వడం మనం చూడవచ్చు. దిస్ మీన్స్ దట్ ఈచ్ ట్రైట్ కెన్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై బోత్ పేరెంట్ డిఎన్ఏ. ఇక్కడ మనకి ఈచ్ పేరెంట్ నుంచి మనకి ట్రైట్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట. Thus for each trait will be 2 versions. Each child that will then the traits seen in the child
Mendel worked out the main rules of such inheritance and did some of his experiments from more than the century ago. ఇలా ఇలా వీటిని బట్టి మనకి ఈ ట్రైస్ గురించి మనకి మెండల్ చాలా సంవత్సరాల క్రితం మనం ఇన్హెరిటెన్స్ గురించి ఆయన చాలా వర్క్ చేసి చాలా ఎక్స్పెరిమెంట్స్ చేయడం అనేది జరిగిందనమాట. The study of rules of inheritance was begun in 19th century by a famous scientist called Georg Johann Mendel. మనకి 19th సెంచరీలోనే ఈ ఇన్హెరిటెన్స్ రూల్స్ గురించి సైంటిస్ట్ ఈ గీగర్ జోహన్ మెండల్ అనే ఆయన మనకి ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేశారనమాట. మెండల్ వాజ్ ఫస్ట్ టు మేక్ ఏ సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ ప్యాటర్న్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ ట్రైట్స్ ఇన్ పీ ప్లాంట్స్. ఈ ఇన్హెరిటెన్స్ గురించి ట్రైట్స్ గురించి మెండల్ సిస్టమాటిక్ స్టడీ దేని మీద చేశారంటే పీ ప్లాంట్స్ మీద అనేది చేశారనమాట. విచ్ ఆర్ కాల్డ్ యాజ్ మెండల్ లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. వీటిని మనం మెండల్ లాస్ అని చెప్పొచ్చు అనమాట ఇన్హెరిటెన్స్ సంబంధించి. వై డిడ్ మెండల్ సెలెక్ట్ ఏ పీ ప్లాంట్స్ ఫర్ హిస్ ఎక్స్పెరిమెంట్. ఎందుకు మెండల్ పీ ప్లాంట్స్ని ఈ ఎక్స్పెరిమెంట్కి ఎందుకు తీసుకున్నారు అని చూసినట్లయితే పీ ప్లాంట్స్కి సైంటిఫిక్ నేమ్ ఏంటంటే పైసమ్ సటైవం. ఇది పీ ప్లాంట్ యొక్క సైంటిఫిక్ నేమ్ అనమాట. ఈ పీ ప్లాంట్స్ని మన ఇక్కడ మెండల్స్ ఎక్స్పెరిమెంట్కి ఎందుకు తీసుకున్నారంటే పీ ప్లాంట్స్ అనేవి షార్ట్ లైఫ్ సైకిల్ అనమాట. ఈ పీ ప్లాంట్స్కి షార్ట్ లైఫ్ సైకిల్ అనేది ఉంది. పీ ప్లాంట్స్ హ్యావ్ ఏ రిలేటివ్లీ షార్ట్ లైఫ్ సైకిల్ అండ్ ప్రొడ్యూస్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ సీడ్స్. ఇవి షార్ట్ లైఫ్ సైకిల్లోనే లార్జ్ నెంబర్ ఆఫ్ సీడ్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. దీని యొక్క లైఫ్ అనేది చాలా తక్కువ అనమాట. అట్ ది సేమ్ టైం అక్కడ మనకి ఎక్కువ సీడ్స్ అనేవి ఫామ్ అయ్యే అవకాశం ఉంది. ఎక్కువ సీడ్స్ అనేవి ఫామ్ అయ్యి ఎక్కువ జనరేషన్స్ అనేది ఫామ్ చేయడం వల్ల మనకి అక్కడ ఎక్స్పెరిమెంట్ అనేది కొంచెం ఫ్రంట్కి వెళ్ళి మనకి అక్కడ ట్రైట్స్ అనేవి ఎలా ఫామ్ అవుతుంది ఏంటనేది తెలుసుకోవడానికి బాగుంటుంది. కాబట్టి షార్ట్ లైఫ్ సైకిల్ అయిన పీ ప్లాంట్స్ని మెండల్ ఎక్స్పెరిమెంట్కి తీసుకున్నారనమాట. దిస్ అలౌడ్ మెండల్ టు అబ్జర్వ్ మల్టిపుల్ జనరేషన్స్ విత్ ఇన్ రిలేటివ్లీ షార్ట్ పీరియడ్. ఈయన మల్టిపుల్ జనరేషన్స్ షార్ట్ లైఫ్ సైకిల్ కాబట్టి వాటిలో ఆయన ఎక్కువ జనరేషన్స్ అనేవి చూడొచ్చు అనే దానికోసం. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఏ హ్యూమన్ బీయింగ్నో తీసుకుంటే అలా ఒకరి నుంచి ఒకరు అలా తెలుసుకోవడానికి చాలా ఈ జనరేషన్స్లో ఆయన స్టడీ చేయడానికి చాలా లేట్ అనేది పడుతుంది అనమాట. కానీ ఈ పీ ప్లాంట్స్ తీసుకోవడం వల్ల అట్లీస్ట్ షార్ట్ లైఫ్ సైకిల్ ఉండడం వల్ల వాటిలో మల్టిపుల్ జనరేషన్స్ అనేవి ఆయన అబ్జర్వ్ చేయొచ్చని ఈ పీ ప్లాంట్స్ని సెలెక్ట్ చేసుకున్నారనమాట. ఎనేబులింగ్ హిమ్ టు స్టడీ ఇన్హెరిటెన్స్ ప్యాటర్న్స్ అక్రాస్ సెవరల్ జనరేషన్స్. పీ ప్లాంట్స్ ఆర్ బైసెక్సువల్ ఫ్లవర్స్. ఇక్కడ మనకి పీ ప్లాంట్స్ అనేవి బైసెక్సువల్ ఫ్లవర్స్. అంటే బైసెక్సువల్ ఫ్లవర్స్ అంటే ఏంటంటే అందులోనే మెయిల్ గ్యామెట్స్ ఉంటాయి, అలాగే ఫీమేల్ గ్యామెట్స్. రీప్రొడక్టివ్ పార్ట్స్ అయినా మెయిల్ రీప్రొడక్టివ్ పార్ట్స్ ఉంటాయి, అలాగే ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్స్ ఉంటాయి. ఈ 2 పార్ట్స్ రెండు కలిపి ఉంటే దాన్ని మనం బైసెక్సువల్ ఫ్లవర్స్ అని చెప్పొచ్చు అనమాట. ఇవి రెండు ఉండడం వల్ల సెల్ఫ్ పాలినేషన్ కూడా యూజ్ అవుతుందని ఈ పీ ప్లాంట్ని తీసుకోవడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ పీ ప్లాంట్స్ ఎగ్జిబిట్ క్లియర్ అండ్ డిస్టింక్ట్ స్టైల్స్ సచ్ యాజ్ సీడ్ కలర్, ఫ్లవర్ కలర్ అండ్ ప్లాంట్ హైట్. ఇక్కడ మనకి ఇంకా చూసినట్లయితే ట్రైస్లో మనకి సీడ్ కలర్ గురించి, అలాగే ఫ్లవర్ కలర్, అలాగే ప్లాంట్ హైట్, వీటిని బట్టి మనకి అక్కడ జనరేషన్స్ని చూడటం అనేది జరిగింది. ప్లాంట్ హైట్ అనమాట. ప్లాంట్ హైట్ టాల్ ప్లాంట్స్ తీసుకున్నారు, అలాగే షార్ట్ ప్లాంట్ని తీసుకున్నారు. ఫ్లవర్ కలర్ చూసినట్లయితే పర్పుల్ కలర్ తీసుకున్నారు, అలాగే వైట్ అనేది తీసుకున్నారు. సీడ్ కలర్ చూసినట్లయితే ఎల్లో గ్రీన్. షీడ్ షేప్ చూసినట్లయితే రౌండ్ అండ్ వింకిల్. ఇలా తీసుకుని కొన్ని పీ ప్లాంట్స్ యొక్క క్యారెక్టర్స్ తీసుకుని దాన్ని బట్టి ఎక్స్పెరిమెంట్స్ అనేది చేయడం అనేది జరిగింది. మెండల్ సెలెక్టెడ్ ప్యూర్ బ్రీడ్ ఆఫ్ పీ ప్లాంట్స్ క్రాస్డ్ విత్ ఏ ప్యూర్ బ్రీడ్ ఆఫ్ షార్ట్ పీ ప్లాంట్స్. ఇక్కడ మనకి మెండల్ ఎక్స్పెరిమెంట్లో ఫస్ట్ మనకి టాల్ ప్లాంట్స్ తీసుకున్నారు, అలాగే షార్ట్ ప్లాంట్ తీసుకున్నారు. షార్ట్ ప్లాంట్ని ఏం చేశారంటే క్రాస్ పాలినేషన్ చేశారు. ఇక్కడ
టాల్ ప్లాంట్ని షార్ట్ ప్లాంట్ని తీసుకుని క్రాస్ పాలినేషన్ చేసినట్లయితే మనకి ఆల్ ప్లాంట్స్ అనేవి టాల్ ప్లాంట్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఎప్పుడు ఫామ్ అయ్యాయి అంటే F1 జనరేషన్లో మనకి టాల్ ప్లాంట్ షార్ట్ ప్లాంట్ ఎలా తీసుకున్నారు, ఇది పేరెంట్ జనరేషన్ అనమాట. పేరెంట్ జనరేషన్లో మనకి ఇక్కడ ప్లాంట్ టాల్ ప్లాంట్ ఒకటి షార్ట్ ప్లాంట్ ఒకటి తీసుకున్నారు. ఈ రెండు ప్లాంట్ని క్రాస్ పాలినేషన్ చేశారు. ఇలా క్రాస్ పాలినేషన్ చేసిన తర్వాత మనకి అక్కడ అన్ని టాల్ ప్లాంట్స్ అనేవి ఫామ్ అయ్యాయి. F1 జనరేషన్లో మనకి టాల్ ప్లాంట్స్ అనేవి ఫామ్ అయ్యాయి. వెన్ దిస్ 2 plants are crossed in the F1 generation, all tall plants are produced. మనం ఇక్కడ ఈ 2 ప్లాంట్స్ని తీసుకుని క్రాస్ చేస్తే మనకి F1 జనరేషన్లో అన్ని టాల్ ప్లాంట్స్ అనేవి ఫామ్ అయ్యాయి అనమాట. When these 2 plants are crossed in the F1 generation, all plants are produced tall అనమాట. ఇక్కడ మనకి ఫస్ట్ 2 ప్లాంట్స్ని తీసుకుని మన క్రాస్ పాలినేషన్ చేయడం వల్ల F1 జనరేషన్లో మనకి అన్ని టాల్ ప్లాంట్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఇక్కడ క్యాపిటల్ టీని మనం డామినేట్ ట్రైట్ అని చెప్తున్నాం, అలాగే స్మాల్ టీని మనం రెసిసివ్ ట్రైట్ అని చెప్తున్నాం. డామినేట్ ట్రైట్ ఏంటి, క్యాపిటల్ టీ అనమాట. అలాగే రెసిసివ్ ట్రైట్ ఏంటి, ఇక్కడ స్మాల్ టీ. అలా చూస్తే మనకి ఇక్కడ రెండు క్యాపిటల్ టీలో వచ్చాయి, అంటే రెండు డామినేటివ్ ట్రైట్సే అనమాట, అంటే రెండు టాల్ ప్లాంట్సే. సో ఇప్పుడు మనకి అన్ని F1 జనరేషన్లో అన్ని టాల్ ప్లాంట్స్ ఫామ్ అయ్యాయి. F1 జనరేషన్లో మళ్ళీ వీటిని సెల్ఫ్ పాలినేషన్ చేస్తున్నాం. సెల్ఫ్ పాలినేషన్ చేసినట్లయితే మనకి F2 జనరేషన్లో ఏం ఫామ్ అయ్యాయి అంటే F1లో మనకి ఏం ఫామ్ అయ్యాయి, టాల్ ప్లాంట్స్. F2 జనరేషన్లో మనకి 3 టాల్ ప్లాంట్స్ అనేవి ఫామ్ అయ్యాయి. మనం ఇక్కడ క్యాపిటల్ టీని డామినేటివ్ ట్రైట్ అని చెప్పాం. ఏది క్యాపిటల్ టీ కనిపించింది మనకి డామినేటివ్ ట్రైట్ అనమాట. అంటే ఇక్కడ 3 టాల్ ప్లాంట్స్ అనేవి ఫామ్ అయ్యాయి F2 జనరేషన్లో. ఓన్లీ 1 షార్ట్ ప్లాంట్ అనేది ఫామ్ అయింది. 2 స్మాల్ టీలు వచ్చాయి కదా, ఇది మనకి షార్ట్ ప్లాంట్ అనమాట. సో ఇక్కడ మనకి F1 జనరేషన్లో అన్ని టాల్ ప్లాంట్స్ ఫామ్ అయ్యాయి. F2 జనరేషన్లో 3 టాల్ ప్లాంట్స్ 1 షార్ట్ ప్లాంట్ అనేది ఫామ్ అయింది, అంటే 3:1 అనమాట. ఓకే, నౌ ద F1 జనరేషన్ సెల్ఫ్ పాలినేటెడ్ రిజల్ట్ చూసినట్లయితే మనకి F1 జనరేషన్లో ఆల్ టాల్ ప్లాంట్స్ ఫామ్ అయ్యాయి కదా. సో F1 జనరేషన్ మనం సెల్ఫ్ పాలినేట్ చేసాం కదా. ఇక్కడ సెల్ఫ్ పాలినేట్ చేస్తే ఇది కలిపి మనకి ఇక్కడ సెల్ఫ్ పాలినేట్లో టాల్ ప్లాంట్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ ఇది కలిపి టాల్ ప్లాంట్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ ఇది కలిపి టాల్ ప్లాంట్ ఫామ్ అయింది. నెక్స్ట్ ఇది కలిపి షార్ట్ ప్లాంట్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ F2 జనరేషన్లో మనకి ఫీనోటైపిక్ రేషియో వచ్చి 3:1 ఉంది, జీనోటైపిక్ రేషియో వచ్చి 1:2:1 ఉంది. అంటే ఫీనోటైపిక్ రేషియో చూసినట్లయితే మనకి 3:1. ఫీనోటైపిక్ అంటే ఇక్కడ మనకి 3 అనేవి సేమ్ ఉన్నాయి, అంటే 3 టాల్ ప్లాంట్స్ వచ్చాయి. సో 3:, అలాగే ఒకటి షార్ట్ ప్లాంట్ వచ్చింది. సో 1 అనమాట. 3:1 ఫీనోటైపిక్ రేషియో ఎంత అంటే 3:1 F2 జనరేషన్లో. జీనోటైపిక్ రేషియో చూసినట్లయితే 1:2:1. ఇక్కడ మనకి ఇది ఎలా చెప్తామంటే హోమోజైగస్ టాల్. ఇక్కడ మనకి సిమిలర్ 2 టీలు క్యాపిటల్ టీలో ఉన్నాయి కాబట్టి ఇది హోమోజైగస్. 2 సేమ్ ఉంటే దాన్ని మనం హోమోజైగస్ అంటాం. 2 డిఫరెంట్గా ఉంటే మనం దాన్ని హెట్రోజైగస్ అని చెప్తాం. ఇది టాలే, బట్ ఏంటంటే ఈ రెండు డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ 2 క్యాపిటల్, ఇక్కడ ఒకటి క్యాపిటల్ ఒకటి స్మాల్ అనమాట. నెక్స్ట్ హోమోజైగస్ షార్ట్లో చూసినట్లయితే మనకి హోమోజైగస్లో మనకి 2 సేమ్ ఉన్నాయి, ఇది హోమోజైగస్. కానీ ఇక్కడ మనకి ఇది ఒకటే ఉంది. హోమోజైగస్ టాల్లో చూసినట్లయితే ఇలాంటివి మనకి 1 ఉంది కాబట్టి 1:. అలాగే హెట్రోజైగస్ టాల్లో చూసినట్లయితే స్మాల్ టీ, క్యాపిటల్ టీ అండ్ స్మాల్ టీ ఇవి మనకి 2 ఉన్నాయి. సో 2:. నెక్స్ట్ హోమోజైగస్ షార్ట్. ఇక్కడ మనకి హోమోజైగస్ షార్ట్ అనేది 2 స్మాల్ టీలు. సో ఇది 1:2:1 అనమాట. ఇక్కడ మనకి F1 జనరేషన్లో సెల్ఫ్ పాలినేట్ చేయగా F2 జనరేషన్లో మనకి రిజల్ట్ ఎలా వచ్చిందంటే ఫీనోటైపిక్ రేషియో వచ్చి 3:1, జీనోటైపిక్ రేషియో వచ్చి 1:2:1 అనమాట. మెండల్ ఎక్స్పెరిమెంట్లో ఇది మోనోహైబ్రిడ్ క్రాస్. అలాగే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీంట్లో మనకి ఈ మోనోహైబ్రిడ్ క్రాస్ గురించి అడగవచ్చు. నెక్స్ట్ ఇందులో ఫీనోటైపిక్ రేషియో అడగవచ్చు, జీనోటైపిక్ రేషియో అడగవచ్చు, అలాగే ట్రైట్స్, ఎక్వైడ్ ట్రైట్స్ అలాగే అడగవచ్చు, ఇన్హెరిటెడ్ ట్రైట్స్ అనేవి అడగవచ్చు. ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. వాట్ హ్యాపెన్, బీ ప్లాంట్ షోయింగ్ 2 different characteristics
rather than just one breed with each other. ఈ పీ ప్లాంట్స్లో మనకి డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ని తీసుకున్నట్లయితే ఏం జరుగుతుంది? వాట్ డు ద ప్రోజెనీ ఆఫ్ టాల్ ప్లాంట్స్ విత్ రౌండ్ సీడ్స్. మనకి టాల్ ప్లాంట్స్ రౌండ్ సీడ్స్ తీసుకుంటే వాటి యొక్క ప్రోజెనీ ఎలా ఉంటుంది? షార్ట్ ప్లాంట్ విత్ రింకిల్ సీడ్స్ లుక్ లైక్. ఇక్కడ మనకి షార్ట్ ప్లాంట్ తీసుకుని రింకిల్ సీడ్స్, అక్కడ మనకి షార్ట్ ప్లాంట్లో మనం రింకిల్ సీడ్స్ తీసుకున్నట్లయితే అలా ఉంది. టాల్ ప్లాంట్స్లో మనం రౌండ్ సీడ్స్ తీసుకుంటున్నాం, షార్ట్ ప్లాంట్స్లో రింకిల్ సీడ్స్ తీసుకుంటున్నాం. ఈ టాల్ ప్లాంట్స్లో మనం రౌండ్ సీడ్స్ని, అలాగే షార్ట్ ప్లాంట్స్లో రింకిల్ సీడ్స్ని తీసుకుంటున్నాం. టాల్నెస్ రౌండ్ సీడ్స్ ఆర్ ద డామినేటివ్ టైట్. ఇక్కడ మనకి టాల్నెస్ అనేది రౌండ్ సీడ్స్ అనేవి మనకి ఇక్కడ డామినేటివ్ టైట్స్. బట్ వాట్ హ్యాపెన్ when this F1 progeny are crossed to generate F2 progeny generated. F2 progeny by self pollination. ఇక్కడ మనం చూసినట్లయితే F1 progeny అనేది ఎలా ఉంటుంది, నెక్స్ట్ F2 progeny అంటే F2లో మనం సెల్ఫ్ పాలినేషన్ జరిపిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మెండల్ ఎక్స్పెరిమెంట్ అనమాట. ఏ మెండల్ ఎక్స్పెరిమెంట్ విల్ బి ఫైండ్ దట్ సమ్ F2 progeny ఆర్ టాల్ ప్లాంట్స్ విత్ రౌండ్ సీడ్స్. మనకి మెండల్ ఎక్స్పెరిమెంట్లో మనం చూసినట్లయితే F2 ప్రోజెన్లో మనకి టాల్ ప్లాంట్స్ విత్ రౌండ్ సీడ్స్ అండ్ సమ్ వర్ షార్ట్ ప్లాంట్స్ రింకిల్ సీడ్స్. ఈ టాల్ ప్లాంట్స్ రౌండ్ సీడ్స్తో పాటు మనకి షార్ట్ ప్లాంట్స్ రింకిల్ సీడ్స్ కూడా ఫామ్ అవుతాయి. F2 ప్రోజెనీ షోయిడ్ న్యూ కాంబినేషన్స్. మనకి వీటితో పాటు మెండల్ F2 ప్రోజెనీలో మనకి ఈ టాల్ ప్లాంట్స్ రౌండ్ సీడ్స్తో అలాగే షార్ట్ ప్లాంట్ రింకిల్ సీడ్స్తో పాటు F2 ప్రోజెన్లో న్యూ కాంబినేషన్ అనేది ఫామ్ అవడం అనేది మనం చూడొచ్చు. సమ్ ఆఫ్ దెమ్ వుడ్ బి టాల్ బట్ హ్యావ్ రింకిల్ సీడ్స్. ఫస్ట్ మనం తీసుకుందండి టాల్ ప్లాంట్స్ తీసుకున్నాం, రౌండ్ సీడ్స్ తీసుకున్నాం. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే F2 ప్రోజెనీలో మనకి న్యూ కాంబినేషన్ అనేవి ఫామ్ అవుతుందని చెప్పాం కదా, కొత్తవి అనేవి మనకి ఫామ్ అవడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే టాల్ ప్లాంట్స్లో మనకి రౌండ్ సీడ్స్ తీసుకున్నాం, కానీ ఇక్కడ టాల్ ప్లాంట్స్లో మనకి రింకిల్ సీడ్స్ అనేవి ఫామ్ అయ్యాయి. టాల్ ప్లాంట్స్తో రింకిల్ సీడ్స్ అనేవి మనకి ఫామ్ అయ్యాయి అనమాట. అదర్ వుడ్ బి షార్ట్ బట్ హ్యావ్ రౌండ్ సీడ్స్. నెక్స్ట్ షార్ట్ ప్లాంట్లో మనకి రౌండ్ సీడ్స్ కూడా ఫామ్ అయ్యాయి. అంటే ఇక్కడ టాల్ ప్లాంట్స్ రింకిల్ సీడ్స్ ఫామ్ అయ్యాయి, షార్ట్లో రౌండ్ సీడ్స్ అనేవి ఫామ్ అయ్యాయి. అంటే న్యూ కాంబినేషన్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. యూ కెన్ సీ యాజ్ ఏ హౌ న్యూ కాంబినేషన్ ట్రైట్స్ ఆర్ ఫార్మ్డ్ ఇంటూ F2 ఆఫ్ స్ప్రింగ్స్. మనకి F2 ఆఫ్ స్ప్రింగ్స్లో న్యూ కాంబినేషన్ అనేది ఎలా ఫామ్ అయింది? ఫ్యాక్టర్ కంట్రోలింగ్ ఫర్ సీడ్ షేప్ అండ్ సీడ్ కలర్ రికంబైన్ టు ఫార్మ్ జైగోట్ లీడింగ్ టు F2 ఆఫ్ స్ప్రింగ్స్. ఇక్కడ మనకి ఈ F2 ప్రోజెనీ ఫామ్ అయ్యేటప్పుడు మనకి సీడ్ షేప్తోని సీడ్ కలర్తో కూడా మనకి జైగోట్లో న్యూ కాంబినేషన్ అనేది ఫామ్ అయింది. అది ఎలా ఫామ్ అయిందో కూడా మనం చూడొచ్చు అనమాట. హౌ డు దిస్ ట్రైట్స్ గెట్ ఎక్స్ప్రెస్డ్. మనకి ఇప్పుడు టాల్ ప్లాంట్స్లో రౌండ్ సీడ్స్ని తీసుకున్నాం, కానీ మనకి టాల్ ప్లాంట్స్లో రింకిల్ సీడ్స్ అనేవి ఫామ్ అయ్యాయి. అంటే న్యూ కాంబినేషన్ అనేది ఫామ్ అయింది F2లో. F2 జనరేషన్లో న్యూ కాంబినేషన్ ఫామ్ అయింది కాబట్టి అది ఎలా ఫామ్ అయిందని దానికోసం తెలుసుకుందాం అనుకున్నాం కదా. సో హౌ డు దిస్ ట్రైట్స్ గెట్ ఎక్స్ప్రెస్డ్. ఈ ట్రైట్స్ అనేవి మనకి ఎలా ఎక్స్ప్రెస్ అవుతున్నాయి? హౌ డస్ ద మెకానిజం ఆఫ్ హెరిడిటీ. మనం హెరిడిటీ యొక్క మెకానిజం చూసినట్లయితే సెల్యులర్ DNA ఇస్ ద ఇన్ఫర్మేషన్ సోర్స్ ఆఫ్ మేకింగ్ ప్రోటీన్ ఇన్ ద సెల్లో మనం చూసినట్లయితే ప్రోటీన్ మేకింగ్కి మనకి DNA అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది అనమాట. ఏ సెక్షన్ ఆఫ్ DNA దట్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ ఫర్ వన్ ప్రోటీన్ ఈజ్ కాల్డ్ ద జీన్ ఫర్ దట్ ప్రోటీన్. ఇక్కడ మనకి సెల్లో మనకి ప్రోటీన్ మేకింగ్కి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తారంటే DNA అనేది ఇస్తుంది అనమాట. ఇక్కడ మనకి వన్ ప్రోటీన్ మేకింగ్కి DNA ఇన్ఫర్మేషన్ ఇవ్వడాన్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే ఇక్కడ మనకి జీన్ అని చెప్తామన్నమాట. ఇక్కడ మనకి ప్రోటీన్కి ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే DNA నుంచి అనేది వస్తుందన్నమాట. ఇలా DNA దట్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ ఫర్ వన్ ప్రోటీన్ ఈజ్ కాల్డ్ జీన్ అనమాట. దానికి ఆ ఇన్ఫర్మేషన్ని అందించేదాన్ని మనం అక్కడ జీన్ అని చెప్తున్నాం అనమాట. హౌ డు ప్రోటీన్స్ కంట్రోల్ ద క్యారెక్టరిస్టిక్స్ దట్ వీఆర్ డిస్కసింగ్ హియర్. ఇక్కడ మనకి ప్రోటీన్ అనేవి క్యారెక్టరిస్టిక్స్ని ఎలాగా కంట్రోల్ చేస్తున్నాయి అని దానికోసం చూద్దాం. టాల్నెస్ యాజ్ ఏ క్యారెక్టరిస్టిక్. ఇక్కడ మనకి టాల్నెస్ అనేది ఏంటి? ఒక క్యారెక్టర్ అనమాట. వి నో దట్ ప్లాంట్ హ్యావ్ హార్మోన్స్ దట్ కెన్ ట్రిగ్గర్ గ్రోత్. ప్లాంట్స్లో మనకి హార్మోన్స్ అనేవి ఏం చేస్తాయని తెలుసుకున్నాం ఆల్రెడీ. మనకి ఇది కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్లో మనం చూసాం. ప్లాంట్స్ అనేవి
ప్లాంట్స్లో ఉండే హార్మోన్స్ అనేవి మనకి గ్రోత్ని కంట్రోల్ చేస్తాయి, గ్రోత్ అని ట్రిగర్ చేయడానికి యూజ్ అవుతాయి అన్నమాట. ప్లాంట్లో మనకి హార్మోన్స్ అనేవి గ్రోతింగ్కి యూజ్ అవుతున్నాయి. ప్లాంట్ హైట్ కెన్ దస్ డిపెండ్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ పర్టిక్యులర్ ప్లాంట్ హార్మోన్. ఇక్కడ ప్లాంట్ హైట్ అనేది కనుక ప్లాంట్ హార్మోన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాటి యొక్క పర్టిక్యులర్ హైట్ అనేది ఎంతవరకు ఉండాలి ఏంటి అనేది మొత్తం ప్లాంట్ హార్మోన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ద అమౌంట్ ఆఫ్ ప్లాంట్ హార్మోన్ మేడ్ విల్ డిపెండ్ ఆన్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఇట్. ఇక్కడ మనకి ప్లాంట్ హార్మోన్ అనేది ఎంతవరకు ఉండాలి ఏంటి అనేది మనకి ఇక్కడ దాంట్లో ఉండే ఎంజైమ్స్ అనేవి సెలెక్ట్ చేస్తాం. కన్సిడర్ నౌ ఎంజైమ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ప్రాసెస్. ప్లాంట్లో మనకి ప్లాంట్ హైట్ని అట్లా ఉండే ప్లాంట్ హార్మోన్స్ అనేవి ఎంత రిలీజ్ అవ్వాలి ఏంటనేది వాటిలో ఉండే ఎంజైమ్స్ అనేవి కన్సిడర్ చేస్తాయి. ఇది మెయిన్ ప్రాసెస్ అనమాట. ఇన్ దిస్ ఎంజైమ్ వర్క్ ఎఫిషియెంట్లీ లాట్ ఆఫ్ హార్మోన్ విల్ బి మేడ్ అండ్ ప్లాంట్ విల్ బి టాల్. ఇక్కడ మనం చూసినట్లయితే ఎంజైమ్ అనేది ఎఫిషియన్సీ వర్క్, దాని యొక్క వర్క్ అనేది మనం చూసినట్టే ప్లాంట్లో లాట్ ఆఫ్ హార్మోన్, ఎక్కువ హార్మోన్ రిలీజ్ అయిందనుకోండి, అక్కడ మనకి ప్లాంట్ అనేది చాలా టాల్గా ఉంటుందన్నమాట. ఇఫ్ ద జీన్ దట్ ఎంజైమ్ హ్యాస్ అన్ ఆల్టర్నేట్ దట్ మేక్స్ ద ఎంజైమ్ లెస్ ఎఫిషియెంట్లీ ప్లాంట్ విల్ బి షార్ట్. మనకి ఇక్కడ లాట్ ఆఫ్ హార్మోన్ అనేది రిలీజ్ అయితే, అంటే ఎంజైమ్ ఎఫిషియెంటీ వర్క్ చూసినట్లయితే ప్లాంట్లో మనకి లాట్ ఆఫ్ హార్మోన్ రిలీజ్ అయితే అక్కడ అది టాల్ ప్లాంట్ అవుతుంది. అలాగే మనకి ఇఫ్ ద జీన్ దట్ ఎంజైమ్, ఇక్కడ మనకి అంతా జీన్ మీద ఎంజైమ్ అనేది మనకి ఆల్టర్నేటివ్ లెస్ ఎఫిషియన్సీ, ఇక్కడ మనకి ఎంజైమ్ అనేది లెస్ ఎఫిషియెంటీ వర్క్. ఇక్కడ మనకి ప్లాంట్లో చూసినట్లయితే హార్మోన్ అనేది తక్కువ రిలీజ్ అవుతుంది. ఇది ఎంజైమ్ ఎక్కువ వర్క్ చేస్తే ఇక్కడ ఎక్కువ హార్మోన్ రిలీజ్ అవుతుంది, అక్కడ ప్లాంట్ అనేది టాల్గా ఉంటుంది. ఇక్కడ ఎంజైమ్ అనేది లెస్ ఎఫిషియన్సీ వర్క్, అది తక్కువ వర్క్ చేస్తే అక్కడ మనకి ప్లాంట్లో హార్మోన్ కూడా మనకి తక్కువగా రిలీజ్ అవుతుంది. సో అక్కడ మనకి షార్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ మనకి ప్లాంట్లో హార్మోన్ అనేది, ఇక్కడ ఎంజైమ్ అనేది ఎఫిషియెంట్ వర్క్, దాని యొక్క వర్క్ అనేది ఎక్కువగా చేస్తే మనకి అక్కడ లాట్ ఆఫ్ హార్మోన్ రిలీజ్ అయ్యి ప్లాంట్ అనేది టాల్గా ఉండడం మనం చూస్తున్నాం. అలాగే ఎంజైమ్ అనేది లెస్ ఎఫిషియెంట్ వర్క్, దాని యొక్క వర్క్ అనేది తగ్గితే ప్లాంట్లో మనకి లెస్ హార్మోన్ రిలీజ్ అయితే అక్కడ మనకి షార్ట్ ప్లాంట్ అనేది ఫామ్ అవ్వడం చూస్తున్నాం. అంటే ఇక్కడ మనకి ఎంజైమ్ యొక్క వర్క్ అనేది ఎక్కువగా ఉంటే హార్మోన్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుందా, సో ప్లాంట్ అనేది టాల్గా ఉండడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ తక్కువగా వర్క్ అనేది జరిగితే అక్కడ లెస్ హార్మోన్ రిలీజ్ అయ్యి షార్ట్గా ఉండడం జరుగుతుంది. మెంటల్ ఎక్స్పెరిమెంట్స్ వీ హ్యావ్ బీన్ డిస్కసింగ్ ఆర్ కరెక్ట్, then both parent must be contributing equally to the DNA of the progeny during sexual reproduction. పేరెంట్ నుంచి ఈక్వల్ డిఎన్ఏ అనేది ప్రోజెనీకి అనేది ఫామ్ అవ్వడం మనం చూస్తున్నాం అనమాట. ఎప్పుడు ఇదంతా జరుగుతుంది, సెక్సువల్ రిప్రొడక్షన్లో పేరెంట్ నుంచి ఈక్వల్ డిఎన్ఏ అనేది ప్రోజెనీకి అనేది రావడం అనేది మనం చూడొచ్చు అనమాట. పేరెంట్ నుంచి ప్రోజెనీకి కాపీ ద సేమ్ జీన్ అనేది ఫామ్ అవుతుంది. ఎక్కడి నుంచి, పేరెంట్స్ నుంచి ప్రోజెనీకి. అట్లే మనం ట్రైట్స్ అని చెప్తాం. దిస్ మీన్ ఈచ్ పీ ప్లాంట్ ఫ్రమ్ ఈచ్ పేరెంట్. ఇక్కడ మనకి ఈచ్ పీ ప్లాంట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఈచ్ పేరెంట్ నుంచి. దిస్ మీన్ ఈచ్ పీ ప్లాంట్ ఫ్రమ్ ఈచ్ పేరెంట్. ఇక్కడ మనకి పేరెంట్స్ నుంచి ట్రైట్స్ అనేవి ప్రోజెనీకి వస్తున్నాయి అన్నాం. అంటే కాపీ ద సేమ్ జీన్ అనేది పేరెంట్స్ నుంచి ప్రోజెనీ ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ ఈచ్ పీ ప్లాంట్ ఫ్రమ్ ఈచ్ పేరెంట్, ఒక్కొక్క పీ ప్లాంట్ ఒక్కొక్క పేరెంట్ నుంచి అనేది ఫామ్ అయిందని చెప్పొచ్చు. ఈచ్ ప్లాంట్ మస్ట్ హ్యావ్ 2 sets ఆఫ్ ఆల్ జీన్స్. దిస్ ఎక్స్ప్లెయిన్డ్ బై ద ఫ్యాక్ట్ దట్ ఈచ్ జీన్ సెట్ ఈస్ ప్రెసెంట్ నాట్ ఏ సింగిల్ లాంగ్ థ్రెడ్ ఆఫ్ ఏ డిఎన్ఏ బట్ యాజ్ సపరేట్ ఇండిపెండెంట్ పీసెస్ ఈచ్ కాల్డ్ క్రోమోజోమ్స్. ఇక్కడ మనకి చూసినట్లయితే ఈచ్ జీన్ సెట్ అనేది చూసినట్లయితే నాట్ ఏ సింగిల్ లాంగ్ థ్రెడ్ ఆఫ్ ఏ డిఎన్ఏ. ఇది మనకి ఈచ్ సెల్ హ్యావ్ 2 copies ఆఫ్ క్రోమోజోమ్స్ ఫ్రమ్ వన్ ఈచ్ ద మేల్ అండ్ ఫీమేల్ పేరెంట్. ఇక్కడ మనకి ఈచ్ సెల్ విత్ హ్యావ్ 2 copies ఆఫ్ క్రోమోజోమ్స్. మనకి ఒక్కొక్క సెల్ నుంచి మనకి 2 copies ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి
వస్తున్నాయి అన్నమాట. ఫ్రమ్ వన్ ఈచ్ ద మేల్ వన్ ఫీమేల్ పేరెంట్. మనకి ఇక్కడ టూ టూ కాపీస్ అని చెప్పాం కదా క్రోమోజోమ్స్ అనేవి. 2 కాపీస్ ఆఫ్ క్రోమోజోమ్స్ వస్తున్నాయి, కానీ ఒకటి మేల్ నుంచి ఒకటి ఫీమేల్ నుంచి అని చెప్పొచ్చు అనమాట. ఎవ్రీ జెర్మ్ సెల్ విల్ టేక్ 1 chromosome ఈచ్ పేర్ అండ్ దీస్ మే బీ ఆఫ్ ఎదర్ మ్యాటర్నల్ ఆర్ ప్యాటర్నల్ వచ్చింది. ఇక్కడ మనకి చూసినట్లయితే ఈ క్రోమోజోమ్స్లోంచి ఈచ్ పేర్ ఒకటి మ్యాటర్నల్ నుంచి ఒకటి ప్యాటర్నల్ నుంచి అనేది రావడం అనేది జరుగుతుంది. వెన్ 2 germ cells ఏ సెక్సువల్ రిప్రొడక్షన్ అలాగే సెక్సువల్ రిప్రొడక్షన్లో ఇన్హెరిటెన్స్ రిజల్ట్ అంటే మనకి మెండల్ చెప్పిన దాన్ని బట్టి 2 కాపీస్ ఆఫ్ క్రోమోజోమ్స్ 1 ఈచ్ మేల్ అండ్ 1 ఈచ్ ఫీమేల్ అంటే పేరెంట్స్ నుంచి మనకి 2 కాపీస్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. హైబ్రిడ్ క్రాస్లో మనం చూసినట్లయితే రౌండ్ గ్రీన్ అలాగే రింకిల్ ఎల్లో తీసుకున్నాం. రౌండ్ గ్రీన్ వింకిల్ ఎల్లోని క్రాస్ పాలినేషన్ చేస్తే మనకి ఇక్కడ రౌండ్ ఎల్లో అనేవి ఫామ్ అయ్యాయి. మనం తీసుకున్నవే కదా. సో ప్లాంట్స్ మనం తీసుకుంటే F1 జనరేషన్లో మనకి రౌండ్ ఎల్లో వచ్చాయి అనమాట. రౌండ్ ఎల్లో వస్తే ఆ రౌండ్ ఎల్లో ప్లాంట్స్ని మనం ఏం చేసాం ఇక్కడ అంటే సెల్ఫ్ పాలినేట్ చేసాం. సెల్ఫ్ పాలినేట్ చేస్తే మనకి ఇవన్నీ కూడా మనకి F2 జనరేషన్లో ఫామ్ అయ్యాయి అనమాట. రౌండ్ ఎల్లో, రౌండ్ గ్రీన్, రింకిల్ ఎల్లో, రింకిల్ గ్రీన్ అనమాట. ఈ రౌండ్ ఎల్లో మనకి 9 ఫామ్ అయ్యాయి అనమాట. రౌండ్ ఎల్లో నెక్స్ట్ రౌండ్ గ్రీన్ చూసినట్లయితే 3, నెక్స్ట్ రింకిల్ ఎల్లో చూస్తే 3, అలాగే రింకిల్ గ్రీన్ చూస్తే 1 అనమాట. మొత్తం ఇక్కడ మనకి రేషియో ఎలా ఉందంటే 9:3:1 అనమాట. ఈ డైహైబ్రిడ్ క్రాస్ మెండల్ ఎక్స్పెరిమెంట్లో